వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు నేను హిమబిందు. నేను మహేశ్వరి. సెకి ఏపీ ప్రభుత్వానికి మధ్య జరిగిన విద్యుత్ ఒప్పందాలపై తప్పుడు కథనాలు ప్రచురించిన ఈనాడు ఆంధ్రజ్యోతికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లీగల్ నోటీస్ పంపించారు. తప్పుడు కథనాలు ప్రచురించినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు వైఎస్ జగన్. క్షమాపణ చెప్పినట్టు పేపర్ మొదటి పేజీలో ప్రచురించాలన్నారు. ఏపీ ప్రభుత్వం సెకి మధ్య ఒప్పందం అంతా పారదర్శకంగా జరిగిందన్న వివరాలు ఆధారాలను లీగల్ నోటీసుకు జత చేశారు. ఆధారాలు లేకుండా తప్పుడు కథనాలు ప్రచురించారని, తప్పుడు కథనాలతో తన ప్రతిష్ట దెబ్బతిందని వైఎస్ జగన్ లీగల్ నోటీసులో పేర్కొన్నారు. టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఈనాడు ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలు ప్రచురించాయన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే సెకీతో ఒప్పందం చేసుకున్నామని నోటీసులో పేర్కొన్నారు వైఎస్ జగన్. సెకీతో జరిగిన చరిత్రాత్మక ఒప్పందాన్ని వక్రీకరించి ఈనాడు ఆంధ్రజ్యోతి కథనాలు ప్రచురించాయని, టీడీపీ అనుకూల మీడియాలా మారిన వాటిపై పరువు నష్టం దావా వేస్తానని మొన్నటి ప్రెస్ మీట్లో వైఎస్ జగన్ స్పష్టం చేశారు. క్షమాపణ చెప్పేందుకు 48 గంటల డెడ్ లైన్ ఇచ్చారు. ఆ గడువు ముగియడంతో ఈనాడు ఆంధ్రజ్యోతికి లీగల్ నోటీస్ పంపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను గాలికొదిలేశారని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి పేర్ని నాని. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. పాత కేసులను తిరగదోడి తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. గన్నవరంలో 8 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అక్రమంగా కేసుల్లో ఇరికించారన్నారు. న్యాయమూర్తి 307 సెక్షన్ను తొలగించినా బెయిల్ విషయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పచ్చచొక్కాల ఒత్తిడికి లొంగిపోయారన్నారు పేర్ని నాని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా లేదా జగన్ బొమ్మ పెట్టుకుని ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో తిరిగే పరిస్థితి లేకుండా చేయాలని చెప్పని అడ్డగోలుగా పోలీసులను వాడతాం. ఈ రాష్ట్ర డీజీపీ గారిని కూడా ప్రశ్నిస్తున్నాను. ఇవాళ మీరు ఇన్ని తప్పుడు కేసులు రీఇన్వెస్టిగేషన్ మళ్ళీ ఓపెన్ చేసి ముద్దాయిలుగా మీరు పెడుతున్నారు కదా. పాత ఎస్ఐల్ని కానీ పాత సిఐల్ని కానీ ఎవరినన్నా మీరు సస్పెండ్ చేశారా? రిమూవల్ ఫ్రమ్ జాబ్ తీశారా? ఎలా తప్పుడు ఉద్యోగం చేశావు కదరా అని చెప్పని ఒక్కడన్నా మీరు చర్యలు తీసుకున్నారా? తీసుకోరు. ఎందుకు తీసుకోరంటే మీరు చేసే దొంగ పనులు కాబట్టి. తీసుకుంటే చెప్పాలి కదా, మీ వ్యవస్థ తప్పుడు వ్యవస్థ అయిందని, మీ వ్యవస్థలోని కొంతమంది వ్యక్తులు తప్పుడుతనంగా ప్రవర్తించారన్నప్పుడు చర్యలు తీసుకోరా అని అడుగుతున్నాను. కరెంటు ఛార్జీలు పెంచబోమని ఎన్నికల ప్రచారంలో చెప్పిన చంద్రబాబు రెండోసారి కూడా పెంచుతున్నారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. 9,400 కోట్ల రూపాయల అదనపు భారాన్ని ప్రజల మీద మోపుతున్నారని మండిపడ్డారు. విద్యుత్ రంగం సంక్షోభంలో కూరుకుపోవడానికి చంద్రబాబే ప్రధాన కారణమని ధ్వజమెత్తారు. సూపర్ 6 హామీలు ఎగ్గొట్టినా కరెంటు ఛార్జీలు పెంచినా ఎల్లో మీడియాకు కనిపించడం లేదని విమర్శించారు ఆయన. చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను తొంగలో దొక్కి ₹2.19 ముక్కు పిండి వసూలు చేయడానికి రంగం సిద్ధం చేసినటువంటి సందర్భం అని చెప్పంటే, గతంలో వేసినటువంటి 6,072,86,00,000 అంటే దీపావళి శుభ సందర్భంగా వేసింది. ఇప్పుడు తాజాగా తీసుకున్నటువంటి 9,412,50,00,000 ఈ రెండు కలిపితే ఈ 5-6 నెలల్లోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 15,486 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపడానికి సిద్ధపడింది విద్యుత్తుకు సంబంధించినటువంటి విద్యుత్ ఛార్జీల వసూళ్లలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దోచుకొని దాచుకోవడంలో కూటమి నేతలు బిజీగా ఉన్నారు అని అంబటి రాంబాబు మండిపడ్డారు. అన్ని రంగాలలో ధనార్జనకు తెగబడుతున్నారన్నారు. వాటాల కోసం తాపత్రయపడుతూ టీడీపీ జనసేన నేతలు దాడులు చేసుకుంటున్నారని అన్నారు అంబటి. ఆదాయ మార్గాలు వెతుక్కుందాం, ధనార్జన చేసుకుందాం. కూటమిలో ఉన్న సభ్యులే ధనార్జన కోసం ఒకరు పోటీ పడుతున్నారు. కొన్ని చోట్ల తన్నుకుంటున్నారు, కొన్ని చోట్ల బజారుకు వచ్చి కుస్తీలు పడుతుంటే పోలీసులు వెళ్ళి సర్దుతున్నారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే పంచాయతీలు పెడుతున్నాడు. ఇది ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. వాటాల కోసం తాపత్రయపడిపోతున్నారు. శాసనసభ్యుల్లో ఒక 10%, 11% లేదా 15% మినహా రాష్ట్రంలో కూటమిలో ఉన్నటువంటి అందరూ శాసనసభ్యులు తమ ఆదాయ మార్గాల కోసం ఎదుక్కునేటటువంటి కార్యక్రమంలో చేస్తున్నారు.
కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయన్నారు మాజీ మంత్రి కన్నబాబు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సివిల్ సప్లైస్ రైస్ ని తనిఖీ చేసేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ని ఎవరు ఆపి ఉంటారనే ప్రశ్నలు సామాన్యుల్లో తలెత్తుతున్నాయన్నారు. పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్ గా ప్రభుత్వాన్నే నిలదీస్తున్నారన్నారు కురసాల కన్నబాబు. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నేను వస్తానంటే నన్ను ఆపేశారు, రానివ్వలేదు. ఇంకొక విషయం కూడా చెప్పారు, నేను షిప్లోకి వెళ్తానంటే నన్ను వెళ్ళనివ్వట్లేదు అని. ఆయన ఏం ప్రతిపక్షంలో లేరు. ఈ ప్రభుత్వం ఏమీ వేరే ప్రభుత్వం కాదు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడిగా ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం. షిప్లోకి వెళ్తానంటే అనుమతి ఇవ్వనిది ఎవరు? న్యాచురల్గా ఒక డిప్యూటీ సీఎంని ఆపాలంటే అంతకన్నా పై స్థాయి వాళ్ళే కదా ఆపాలి, కింద స్థాయి వాళ్ళు అయితే ఆపలేరు. అంటే ఎవరై ఉంటారని, ఎవరు ఆపుంటారని, ఎందుకు ఆపుంటారని ఈ ప్రశ్నలన్నీ ఇవాళ సామాన్యులు కూడా వస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జేసీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తగదు అని అనంతపురం మేయర్ వసీం ఖండించారు. వెంకట్రామిరెడ్డి ఏం మాట్లాడారు, దానికి మీరేం సమాధానమిచ్చారో ఒకసారి ఆలోచించుకోవాలి అన్నారు. స్థాయికి తగిన విధంగా మాట్లాడాలి అని ప్రభాకర్ రెడ్డికి హితవు పలికారు. చేసిన ఆరోపణలపై మీ ప్రభుత్వానికి ధైర్యం ఉంటే విచారణ చేసుకోవచ్చన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి అని డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య డిమాండ్ చేశారు. కానీ నిన్న ప్రభాకర్ రెడ్డి గారు చూస్తే ఏ విధంగా మాట్లాడుతున్నారు కూడా మనం ఒకసారి గమనించాలా. అరే ఉరే అనుకుంటా అసలు మేము భారత రాజ్యాంగం పాటిస్తున్నామా లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగం ఇక్కడ నడుస్తుందా కూడా ఒకసారి గమనించాలా. అన్న ప్రభాకర్ రెడ్డి అన్న గారు, నేను చాలా చిన్నోడు మీకన్నా. ఇది తాడిపత్రి కాదన్నా, ఇది అనంతపురం. ఇది మీరు చెప్పే మాటలు ఎప్పుడో మీ కాలంలో ఉంటాయి. ఎట్లా అంటే అట్లా మాట్లాడితే మీ కాలంలో విని ఉడికే ఉండే పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ మేము నీతి నిజాయితీగా ఉన్నాం. ప్రజల సమస్యలు ఏమున్నాయో అవి మీకు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నామే తప్ప మీరు నోటికి వచ్చినట్లు మాట్లాడితే మేమైతే ఊరికే ఉండే పరిస్థితులు అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. సీఎం చంద్రబాబు పాలనను గాలి కొదిలేసి బూడిద పంచాయతీలు చేస్తున్నాడని మండిపడ్డారు వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి. టీడీపీ నేతలు మట్టిని ఇసుకను దోచుకుంటూ పంచుకుంటున్నారని ఫైర్ అయ్యారు ఆయన. తాజాగా బూడిదను పంచుకునేందుకు కూడా ఏకంగా సీఎం వద్దే పంచాయతీ పెట్టడం దారుణమన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సోషల్ మీడియా యాక్టివిస్టులపై కక్ష సాధిస్తూ వేధిస్తున్నారని విమర్శించారు. సో ఎంత దారుణం అంటే ఇప్పుడు బూడిద పంచాయతీ కూడా ముఖ్యమంత్రుల స్థాయిలో సీఎంఓలో చేసే పరిస్థితి వచ్చింది. యమలమడుగులో డాక్టర్ ఎంవి రమణారెడ్డి థర్మల్ పవర్ స్టేషన్కి సంబంధించి దాంట్లో ఫ్లై యాష్ అనేది వస్తుంది. సో దాన్ని ఈ ఇండస్ట్రీస్ కూడా సిమెంట్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా తీసుకుపోయే కార్యక్రమం చేస్తారు. ఇదే కాదు, మట్టి ఇసుక ఎమ్మెల్యేలు ఎంపీలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎప్పుడు చూడలే, కని విని ఎరగని విధంగా ఇప్పుడు దోచుకునే కార్యక్రమం అన్నమాట అంతా కూడా. అనంతపురం జిల్లా నేమకల్లు గ్రామంలో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అంతకుముందు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేశారు చంద్రబాబు. 4000 పెన్షన్ ఇస్తున్నామని గొప్పగా చెప్తున్న కూటమి ప్రభుత్వం ఆ ముసుగులో ఉన్న పెన్షన్లు తొలగించేస్తోంది. ప్రతి నెల పెన్షన్ల సంఖ్య తగ్గుతోందే తప్ప పెరగడం లేదు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి నెల పెన్షన్లలో కోత పెడుతూనే వస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా గత మే నెల వరకు 65,90,864 మందికి పెన్షన్లు అందించగా కూటమి ప్రభుత్వంలో ప్రతి నెల ఆ సంఖ్య తగ్గిపోతోంది. అక్టోబర్లో 64,38,884 మందికి పెన్షన్లు ఇవ్వగా నవంబర్లో అందులోనూ కోత పెట్టారు. నవంబర్లో 64,04,946 మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చారు. డిసెంబర్కు వచ్చిన పెన్షన్లలో కూడా కోత పెట్టారు. డిసెంబర్లో 63,92,702 మందికి పెన్షన్లు ఇచ్చారు. గత నెలతో పోల్చితే 12,244 పెన్షన్లకు కోత పెట్టారు. మే నెలతో పోలిస్తే ఇప్పటి వరకు 1,57,162 పెన్షన్లకు కోత పెట్టింది కూటమి ప్రభుత్వం. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్లు గూండాయిజం చేశారు. ఓ మహిళా కౌన్సిలర్పై దాడికి యత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ కౌన్సిలర్ మురళి రెచ్చిపోయి బిగ్గరగా అరుస్తూ నానా హంగామా సృష్టించారు.
ఇళ్ల నిర్మాణం విషయంలో మురళి దౌర్జన్యానికి దిగారు. దీంతో సభలో పరస్పరం వాగ్వాదాలు జరిగాయి. పోలీసులు ఇరు వర్గాలను సముదాయించారు. మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ ప్రజా విజయోత్సవ సభ నిర్వహించింది. ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఇందిరమ్మ రాజ్యంలో రైతులు ఆనందంగా ఉన్నారన్నారు సీఎం రేవంత్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరగని రుణమాఫీ కాంగ్రెస్ 10 నెలల కాలంలోనే చేసిందన్నారు. రుణమాఫీపై చర్చకు ప్రధాని మోదీ, కేసీఆర్ సిద్ధమా అంటూ బహిరంగ సభ వేదికగా సవాల్ విసిరారు ముఖ్యమంత్రి రేవంత్. ఇవాళ నేను ఈ వేదిక మీద నుంచి సగర్వంగా తెలంగాణ రైతాంగానికి గొప్పగా నేను చెప్పదలుచుకున్నా. 29 రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులను కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, కల్వకుంట్ల చంద్రశేఖరరావును సవాలు విసురుతున్నా. ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రమైనా 10 నెలల్లో 25 రోజుల్లో 22,22,062 రైతు కుటుంబాలకు 17,869 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన చరిత్ర ఈ దేశంలో ఉన్నదా అని నేను అడుగుతున్నా. చర్చలకు మీరు సిద్ధంగా ఉన్నారా నరేంద్ర మోడీ గారు అని నేను అడుగుతున్నా. మంత్రి కొండా సురేఖ, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణలో ఫుడ్ పాయిజన్ ఘటనలు ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య వ్యక్తిగత దూషణలకు దారితీశాయి. ఫుడ్ పాయిజన్ ఘటనలకు కారణం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుచరులే అని ఆరోపణలు చేశారు మంత్రి కొండా సురేఖ. దీంతో ఆమె వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కొండా సురేఖ కుటుంబం చేసిన అఘాయిత్యాలు వరంగల్ ప్రజలందరికీ తెలుసు అన్నారు. యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థుల బతుకులను కొండా కుటుంబం నాశనం చేసిందని ఆరోపించారు ఆర్ఎస్పీ. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలన్నిటికీ కూడా కారణం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే ఆయనకు అన్ని హాస్టల్స్లో కూడా ఆయన అనుచరగణం ఉన్నది. కొంతమంది ఆయన వర్గాలను ఏర్పాటు చేసుకున్నాడు. కావాలని ఇటువంటి ఇష్యూలను క్రియేట్ చేసి ప్రభుత్వాన్ని బద్నాం చేసేటువంటి ఒక ప్రణాళిక ఈయన ద్వారా నడిపిస్తూ ఉన్నారు టీఆర్ఎస్ నాయకుడు సైకోరావు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. తప్పకుండా వాస్తవాలు అనేటివి బయటికి వస్తాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు ఎప్పుడైనా ఆలోచించినా మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో సురేఖ గారు ఎప్పుడైనా ఆలోచించిందా వీటి గురించి? ఇలా మీరు నా మీద మరి మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీ గురించి తెలంగాణ ప్రజలకందరికీ తెలుసు, మరి ముఖ్యంగా వరంగల్ ప్రజలకు. వరంగల్ ప్రజల్లో మీ కుటుంబం చేసిన అఘాయిత్యాల వల్ల ఎంతోమంది జీవితాలు నాశనమయ్యారు. మరి ముఖ్యంగా విద్యార్థుల జీవితాలు హాస్టళ్ళల్లో, యూనివర్సిటీ హాస్టళ్ళల్లో ఇంకెంతోమంది మహిళలు వాళ్ళందరి జీవితాలు కూడా మీ కుటుంబం చేసిన అఘాయిత్యం వల్ల నాశనమైన ఇవాళ మరి వరంగల్లో ఉండే గెస్ట్ హౌస్లు, వరంగల్లో ఉండే ప్రభుత్వ గెస్ట్ హౌస్లు, అదేవిధంగా మీ ఫామ్ హౌస్ల గోడలు ఈ అఘాయిత్యాలకు సాక్ష్యం. అందువల్లనే ఆ రోజు 2002లో ఇప్పుడున్న జమ్మూ అండ్ కాశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ గారు మీ కుటుంబానికి వరంగల్లో హన్మకొండ చౌరస్తా దగ్గర బహిరంగంగా కౌన్సిలింగ్ ఇచ్చిండు. దానికి సాక్షి ఈరోజు మీ వర్ధన్నపేట ఎమ్మెల్యే, ఒకప్పుడు సీఐగా ఉన్న కేఆర్ నాగరాజు. ఆయన అడగండి, ఇలా ఆయన ఫోన్ చేసి అడగండి వర్ధన్నపేట. మీరు మా గురించి మాట్లాడతారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా బుర్రా వెంకటేశంను నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. బుర్రా వెంకటేశం నియామకానికి సంబంధించిన ఫైల్పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేయడంతో తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 3తో ప్రస్తుతం ఉన్న చైర్మన్ మహేందర్ రెడ్డి పదవీకాలం ముగియనుంది. దీంతో బుర్రా వెంకటేశంను నియమించింది. టీజీపీఎస్సీ చైర్మన్ గా నియమితులవ్వడంతో ఇప్పుడున్న అన్ని పోస్టులకు బుర్రా వెంకటేశం రాజీనామా చేయనున్నారు. ఇప్పటికే వీఆర్ఎస్ అప్లై చేయడంతో దానికి ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. ఎల్లుండిలోగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన టీజీపీఎస్పీ చైర్మన్ గా నియమితులవ్వడం పట్ల సంతోషంగా ఉందన్నారు బుర్రా వెంకటేశం. ఫెంగల్ తుపాను ప్రభావంతో తమిళనాడులోని పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
రాజధాని చెన్నై పూర్తిగా జలమయమైంది. చెన్నై ఎయిర్పోర్ట్ రన్వే పైకి వరద నీరు చేరింది. దీంతో విమానాశ్రయాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. సైక్లోన్ ఎఫెక్ట్తో శుక్రవారం నుంచి విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. తమ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు పలు ఎయిర్లైన్లు ప్రకటించాయి. దీంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్తో తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 80 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. రేణిగుంట ఎయిర్పోర్ట్లో 18 విమాన సర్వీసులు రద్దయ్యాయి. బెంగళూరు, విశాఖపట్నం సర్వీసులతో పాటు హైదరాబాద్ వెళ్లాల్సిన 2 సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ఇండిగో ప్రకటించింది. ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్తో తిరుపతి జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు కలెక్టర్. మండల, డివిజన్, జిల్లా స్థాయిలో సైక్లోన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇక నెల్లూరు జిల్లాలో తుపాను ప్రభావంతో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతుంది. తుపాను ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీర ప్రాంత ప్రజలు భయం గుప్పెట్లు పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్నారు. పొదలకూరు, రాపూరు, సైదాపురం మండలాలలో వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా రోడ్లపై వర్షపు నీరు చేరింది. వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉండటంతో జిల్లా యంత్రాంగం అలర్ట్ అయింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని అధికారులు సూచించారు. హైదరాబాద్ మదీనాగూడలో శ్రీ చైతన్య కాలేజ్లో కీచక లెక్చరర్ బాగుతం బయటపడింది. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ అసభ్య మెసేజ్లు పంపుతున్నాడు లెక్చరర్ హరీష్. ఇంట్లో చెబితే యాసిడ్ పోస్తానని బెదిరింపులకు పాల్పడడంతో ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేశారు విద్యార్థినులు. ప్రిన్సిపల్ పట్టించుకోకపోవడంతో ఆందోళనకు దిగారు తల్లిదండ్రులు. హరీష్పై కేసు నమోదు చేయాలని నిరసన చేపట్టారు. మరోవైపు ఒంగోలు జిల్లాలోనూ చిరుత సంచారం కలకలం రేపుతోంది. 2 రోజుల క్రితం బొమ్మలాపురం గ్రామంలో చిరుత దాడిలో ఆవు చనిపోయింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పులి సంచరిస్తోంది అన్న వార్తలతో అటవీ అధికారులు చర్యలు చేపట్టారు. పులి సంచరించిన ప్రాంతాలలో పాదముద్రలు సేకరించారు. పులి సంచారంపై ఆరా తీస్తున్నారు. అయితే పులి సంచరిస్తోంది అన్న వార్తలతో స్థానిక రైతులు పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పులుల సంచారం కలకలం రేపుతోంది. అడవి ప్రాంతాల నుంచి జనావాసాల్లోకి వచ్చి ప్రజలను భయాందోళనకి గురిచేస్తున్నాయి పులులు. అటు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో కూడా పెద్ద పులి సంచారం అక్కడి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఒడిషా నుంచి ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించిన పులి కోటబొమ్మాళి మండలం పొడుగుపాడులో సంచరిస్తోంది. గత 2 రోజులుగా టెక్కలి, పలాస నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో పెద్ద పులి సంచరిస్తూ మూగ జీవాలపై దాడి చేసి చంపుతోంది. పొడుగుపాడు గ్రామంలో పాదముద్రలు గుర్తించిన స్థానికులు వెంటనే అటవీ శాఖకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పులి ఆవాసాలను గుర్తించి ప్రజలను అప్రమత్తం చేశారు. పొలాలకు వెళ్లేందుకు రైతులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. జాతీయ వార్తలకు వెళ్దాం. అదానీ గ్రూప్ పై ఇటీవల అమెరికా చేసిన ఆరోపణలను ఖండించారు ఆ సంస్థ చైర్మన్. యుఎస్ తమపై చేసిన ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు. దీనిని న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. తాము ఇలాంటి ఆరోపణలు, సవాళ్లను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదన్నారు. ప్రతి దాడి తమను మరింత బలంగా మారుస్తుందన్నారు. ప్రతి అవరోధం దృఢంగా ఉండే అదానీ గ్రూప్ కి సోపానం అవుతుందన్నారు. జైపూర్లో జరిగిన జెమ్స్ అండ్ జ్యువెలర్స్ అవార్డ్స్ కార్యక్రమంలో అదానీ ఈ కామెంట్స్ చేశారు. Less than 2 weeks back, we faced as a set of allegations from the US about compliance practices at Adani Green Energy. This is not the first time we have faced such challenges. What I can tell you is that every attack makes us stronger. And every obstacle becomes a stepping stone for a more resilient Adani Group. The fact is that despite a lot of the wasted reporting, no one from the Adani side has been charged with any violation of the FCPA or any conspiracy to obstruct justice.
Yet, in today's world, negativity spreads faster than facts. And as we work through the legal process, I want to reconfirm our absolute commitment to world-class regulatory compliance. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి వారం రోజులవుతున్నా కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతుంది. తదుపరి సీఎం శాఖల కేటాయింపులపై కూటమి పార్టీల మధ్య చర్చలు కొలిక్కి రాలేదు. బీజేపీ హైకమాండ్తో మహాయుతి కూటమి నేతలు చర్చలు జరిపినా ఇంకా ఏకాభిప్రాయానికి రాలేదు. ఈ పరిణామాల వేళ శివసేన నేత సంజయ్ సిర్సాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభుత్వంలో ఏక్నాథ్ షిండేను పక్కన పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దీంతో మహాయుతిలో ఏం జరుగుతుంది అనే హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ పాదయాత్రలో కలకలం రేగింది. ఢిల్లీలోని కైలాస్ ప్రాంతంలో కేజ్రీవాల్ పాదయాత్ర చేస్తుండగా ఒక యువకుడు ఆయనపై దాడికి ప్రయత్నించాడు. కేజ్రీవాల్కు సమీపంలోకి వచ్చి లిక్విడ్ చల్లేందుకు ప్రయత్నించాడు. మెరుపు వేగంతో స్పందించిన భద్రతా సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. అయినప్పటికీ కొంత ద్రావణం కేజ్రీవాల్పై పడింది. దీంతో ఆప్ కార్యకర్తలు నిందితుడిని పట్టుకుని చితకబాదారు. కేజ్రీవాల్కు సరైన భద్రత కల్పించలేదని ఆప్ నేతలు ఆరోపించారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం నిన్నటితో పోలిస్తే 110 రూపాయలు తగ్గి 78,000కు చేరుకుంది. ముంబై, చెన్నై, హైదరాబాద్, వైజాగ్లో కూడా ఇవే ధరలు ఉన్నాయి. 22 క్యారెట్ల పసిడి ధర హైదరాబాద్లో 71,500 రూపాయలు పలుకుతోంది. కిలో వెండి ₹1,00,000.